చాలామంది రోగంతో నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ హృదయ స్పందన గుర్తిస్తాను నేను. అయ్యా, నేను పిల్లల గలదాన్ని, నేను బాగుపడేటట్టు ప్రార్థన చేయండి అంటారు. బెదర్, నాకు 2 పిల్లలు బెదర్, నాకు ఈ జబ్బు వచ్చింది బెదర్, ఇది తగ్గిపోయేటట్టు ప్రార్థన చేయి బెదర్. ఎందుకు? ముందే చెప్తున్నాడు, తగ్గితే పోయి ముందు వాళ్ళందరినీ నేను లైన్ చేయాలని. ముందే చెప్తుంది, తగ్గితే ముందు వెళ్ళి వాళ్ళకి మేలు చేయాలని. ఒకసారి ఆలోచించండి. నువ్వు బాధపడుతున్నావు, రోగపీడితుడో రోగపీడితురాలివై ఉన్నావు. కనీసం దేవుడు నన్ను బాగు చేస్తే, బ్రదర్ నా ప్రభు కోసం బతకాలని ఆశగా ఉంది, నా బాధ్యతలు నెరవేరుస్తూ మెయిన్గా నా ప్రభువుని నేను హత్తుకొని ఆయన్ని హృదయపూర్వకంగా సేవించుకోవాలని ఆశ ఉంది బ్రదర్. కాబట్టి ముందు నాకు స్వస్థత వచ్చేటట్టు చేయండి, నా కోరిక నేను ప్రభు కోసం బతకాలని. మరి కుటుంబ సంగతి ఏంది? వాళ్ళ బాధ్యతలు ఏదన్నా ఉంటే చూద్దాం తర్వాత, అది సెకండ్ హాఫ్ బ్రదర్. ఫస్ట్ అయితే నేను నా ప్రభువుని ఫ్రీగా సేవించాలి, స్వేచ్ఛగా ఆరాధించుకోవాలి. ఈ వ్యాధి నన్ను అభ్యంతరపరుస్తుంది అని అడిగిన వాళ్ళు 100 మందిలో ఒక్కళ్ళు కూడా లేరు. నిజం. ఇప్పటి వరకు ప్రతి 100 మందిలో ఒక్కడు కూడా లేరు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ప్రార్థన చేయి, నాకు తగ్గిపోవాలి, నేను మా వాళ్ళని చూసుకోవాలి, నాకు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, వాడికి తగ్గిపోవాలి, వాడు ఉద్యోగం చేయాలి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి, ఆ అమ్మాయికి తగ్గిపోవాలి, పెళ్లి చేయాలి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, ఆయనకి తగ్గిపోవాలి, మేమంతా కూడా మళ్ళా ఆయన్ని సాది వాడాలి. నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇంతమంది కుటుంబం ఉన్నారు, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను బాగుపడాలి, వాళ్ళందరి బాధ్యతలు నెరవేర్చాలి. మరి వాళ్ళందరి బాధ్యతలు అంత ముఖ్యమైనప్పుడు వాళ్ళనే బాగు చేయమను, వాళ్ళనే స్వస్థపరచమను. స్వస్థపరుస్తారా? ఏంటి స్వస్థపరిచేది? ఒక్కొక్కడు తగులుతాడు. నాకు భార్య పేషెంట్ అయి ఉంటుంది, ఆ పేషెంట్ అయిన భార్యను తీసుకొచ్చి మందిరంలో పడేస్తాడు. పడేసినోడు, అయ్యా నా భార్యను లేవనెత్తు ప్రభా, మరి నా భార్య తేడా పడిందంటే నా కుటుంబమే ఆరిపోయింది ప్రభా, నా దీపం ఆరిపోయింది ప్రభా, నా పిల్లలు అనాథలు అవుతారు ప్రభా అని ఏడిసి మొత్తుకొని మొర్ర పెట్టడం. ఇక్కడ భార్యను పడేసి, ఒరే పాస్టరు నువ్వే ప్రార్థన చేసుకో అని వాడు రోడ్డు మీద సిగరెట్ తాగుతా తిరుగుతుంటాడు. అర్థమైందా? ఏదో సరదాగా టూర్కి వచ్చినట్టు రోగగ్రస్తురాలైన భార్యని ఇక్కడ పడేసి ఆడేవో రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు సిగరెట్ తాగుకుంటా. తాగి మళ్ళా లోపలికి వచ్చి, బయట దాగి ఎక్కడో ఆ రోడ్డు మీద దాగి లోపలికి వచ్చి, ఏంది మా ప్రార్థన చేశాడా పాస్టర్ గారు? చెల్లేదా? ఇంకా రాలేదా? ఇంకా రాకపోవటం ఏంది? సరేలే ఇప్పుడే వస్తా నాకు అని మళ్ళా పోయి టీ దాగి మళ్ళీ సిగరెట్ దాగి వస్తుంటాడు. ఒక మాట అడుగుతున్నాను, ఆమె నేను ప్రార్థన చేస్తాను, స్వస్థత పొందిద్ది, బాగుపడిద్ది, దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినాక ఇక మందిరంలోనే ఉంచుతావా, తీసుకెళ్తావా? అంటే రోగం వస్తేనేమో బాగుపడేటట్టు ప్రార్థన చేసేది నేను, బాగు చేసేది ప్రభు, బాగుపడంగానే తీసుకొని పోయేది నువ్వా? ఉంచే కావుతున్నా అలాగనే ఉంచేసే శుభ్రంగా మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉంటుంది. అయ్యో బాబోయ్ భలే పని, నేను ఆడెందుకు ఉంచుతాను నేను అంటే, ఉంచకపోతే అయ్యో అసలు ఎక్కడికి ఎందుకు తెచ్చాను అనుకున్నావు? ఆ మనిషి లెగిస్తే కుటుంబంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి ఆమె ఇంట్లో పనులు చేయొద్దు, నాకు పని చేయొద్దు, పిల్లల పని చేయొద్దు, ఈ పనులన్నీ చేయాలి. ఆమె లేకపోతే అసలు మాకు నడవదు అయ్యగారు. మరి అంత ముఖ్యమైనప్పుడు రోడ్డు మీద సిగరెట్ తాగుతా తిరుగుతావేమిరా గాలి వెధవా అందామనిపించింది. కానీ అనకూడదుగా, అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు నీకంత ముఖ్యమైనప్పుడు, నీకంత ప్రాముఖ్యమైనప్పుడు, ఆమె లేనిది నీకు నడవనప్పుడు ఆమె దగ్గర కూర్చొని ఏడవేమిరా నాయనా? మోకాళ్ళేసి మొత్తుకోవాలి కదా, కన్నీరు కార్చి బ్రతిమలాడి ప్రభువుని బ్రతికించుకోవాలి కదా. అజ్జయ్యరు బతికితేనేమో వాడుకుంటారు తీసుకెళ్ళి, సస్తేనేమో 4 రోజులు ఏడిసి మళ్ళీ ఇంకో పెళ్ళికి మొదలు పెడతారు. కానీ వీళ్ళున్నారే పేషెంట్లు, తగ్గితే బాగుండయ్యా, ఆయన బాధపడుతున్నాడు, తగ్గితే బాగుండయ్యా, పిల్లలు బాధపడుతున్నారు. అసలు సృష్టించినోడు పోయాడు, సృష్టించినోడు ఓ చిత్తం ఉందన్నది పోయింది, సృష్టించినోడు కూడా కొన్ని ఆశలు ఉన్నాయన్న ఆలోచన పోయింది, అసలు ఏం తెలియదు. అర్థమైందా? ఈ విధంగా బాధాకరమైన పరిస్థితి అన్నమాట. 10 మందిలో 9 మంది ఇదే బాపతుగా ఉంటే ఒక్కడొస్తున్నాడు వెనక్కి తిరిగి. యేసు ప్రభు ఒక వ్యక్తికి విడుదల ఇవ్వటమే కాదు, విడుదల ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కనిపెడతాడు. ఆయనకు అలవాటు ఉంది. మీకు కావాలంటే నిరూపణలు కూడా చూపిస్తా బైబిల్లో. బేతెస్దా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న స్టోరీయే. ఇంకా దానికి బైబిల్ ఏం తిప్పుతారులే, నాకు వెళ్ళి చూడండి. అది కూడా తెలియదా? అదే 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ ఉన్నాడే, ఆ రోగగ్రస్తుడికి యేసు ప్రభు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చినప్పుడు అతడు స్వస్థత పొందిన తర్వాత ఎక్కడున్నాడో మళ్ళా అబ్జర్వ్ చేశాడు ప్రభు. అతడు దేవాలయములో కనపడ్డాడు. ఈ మాట ఉంది, తర్వాత ఇంటికి పోయినాక చదువుకోండి. ఒకటి. రెండవది, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డి అయిన మనుషుణ్ణి స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత వాడు బాగుపడి యేసు ప్రభువును కలుసుకోవాలంటే ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అడ్డుపడతారు. అడ్డుపడి వాడిని వెలేస్తారు. ఎందుకంటే వాడు గంభీరంగా చెప్తాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యం ఇచ్చిన కారణం చేత వాడిని లేస్తారు. వెలేసిన ఆ వ్యక్తిని యేసు ప్రభు మళ్ళా దర్శిస్తాడు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయటమే కాదు, ఆ కార్యం చేసిన ప్రభు, కార్యం పొందినవాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, వాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అని పరీక్షించి చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 9 మంది ఆ టైపులో ఉన్నారు, ఒక్కరే దేవాలయంలో కనపడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము అట్టివారమై ఉండకూడదని. అంటే ఈ 10 మందిలో వినండి బాగా, ఈ 10 మందిలో యేసయ్య స్పర్శ ఒకడికే అందింది. 9 మంది ఆయన ప్రేమ స్పర్శని అందుకోలేకపోయారు. స్వస్థత పొందటం మామూలు సంగతే కానీ యేసయ్య స్పర్శ పొందటం అనేది గొప్ప సంగతి. అర్థమైందా? ఆ స్పర్శ వీనికి అందింది. అందుకే అటు పరిగెత్తల, వాళ్ళ ఇంటికి పరిగెత్తల, వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి పరిగెత్తల, అమ్మాయి మాయ్ ఇదిగో తగ్గింది నాకు అని చూపించుకోవడానికి పరిగెత్తల, పిల్లల దగ్గరికి పరిగెత్తల, లేకపోతే ఊళ్ళో ప్రజల దగ్గరికి పరిగెత్తల. దీనంతటికి కారణం నా యేసయ్య. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి అని ప్రభు కోసం పరిగెత్తాడు. ప్రియులారా, నేను ఒక్క విషయం చెప్తాను మీకు. యేసయ్య ప్రేమ స్పర్శ అర్థమైతే ఇక ఆయన పాదాల దగ్గర గడపకుండా మనం ఉండలేము. ఆయనను స్తుతించకుండా, మహిమపరచకుండా, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తకుండా ఉండలేము.
దేవుని కార్యాలను రుచి చూసి కూడా ఒకడు ఉండగలుగుతున్నాడు దేవునికి దూరంగా అంటే వాడు ఇంకా అసలైన స్పర్శ పొందలేదు. వాడు యేసు ప్రభువుని ఆయన కార్యాన్ని అయితే చూశాడు, కానీ ఆయన ప్రేమ స్పర్శను అర్థం చేసుకోలేకపోయినాడు. అర్థం అయితే ఇక అతన్ని ఆపటం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు కొట్టాలి. ఇక ఆ మనిషిని ఆపటం ఎవరి వల్ల కాదు. ఉండలేడు ప్రభు పాదాల దగ్గరికి రాకుండా. ఏం కర్మ అండి మీకు అందరికీ? ఏం కర్మ రావాలని? కొంతమంది తెలివిగల్లోళ్ళు ఏం చర్చో ఏమో కరోనా వచ్చిద్దేమో లేనిపోయింది ఆడకపోతే అని చక్కగా ఇళ్లలో కూర్చుంటున్నారు. మీకేం కర్మ? పాపం ఇప్పటిదాకా చాకిరీ చేసుకొని కూడా వచ్చి ఉంటారు తొందరగా. మీ కష్టాలు ఇంట్లో ఎన్ని కష్టాలు పాపం, ఆ కష్టాలన్నీ పడి వచ్చి ఉంటారు. ఏ ఉండొచ్చుగా. ఇప్పుడు మీరు రాకపోతే నేనేమంటాను అన్నా, కొంచెం అదే కరోనా బలహీనతలు ఉన్నాయి కదా అందుకని ఆగేయాలి అన్నా అని హాయిగా వంక చెప్పొచ్చు. సూపర్గా దొరికింది ఇప్పుడు కరోనా వంక. ఎగొట్టేయచ్చు దేవుని సన్నిధికి. కానీ ఆగగలుగుతున్నారా? ఉండలేరు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర ఉన్న ఆనందం, ఆయన ప్రేమ స్పర్శలోని మాధుర్యం నీకు అర్థమైనందున నువ్వు ఇంటికాడ ప్రశాంతంగా ఉండలేవు. భయపడ్డావా సోదరే? దేవునికి మహిమ. బోల్డ్ అంత ఆస్తి వచ్చుంటామమ్మా, వాక్యం వినట్లేదు కదా అందుకని. సరే, పాయింట్కి వద్దాం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యం వస్తుంది, షాలేమన్నయ్య ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అని పాపం పెక లైన్లోకి వచ్చి ఉంటారు. పాపం లైవ్లోకి వచ్చి ఉంటారు చాలా ఆశతో, కన్నీళ్లతో. వేరే దేశాల్లో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే ప్రదేశాల్లో ఉన్నారు, రాలేరు పాపం. అదే వాళ్ళు ఇక్కడ నాకు అందుబాటులో ఉంటే అస్సలు అసంభవం వాళ్ళు రాకుండా ఆగటం. అంత అద్భుతమైన ఆసక్తి పరులైన బిడ్డలు దేవుడు కృపతో నాకు పరిచయం చేశాడు. ప్రియులారా, ఉండలేము అనే మాట చెప్తున్నాను నేను. ఏం ఉండలేము? ఆయన రుచి మనకు తగిలిందంటే ఆయన పాదాలను పెన్నేసుకోకుండా ఉండలేము. ఉండగలుగుతున్నాడు ఒకడు అంటే ఇంకా రుచించలా, రుచి తగల్లా, స్పర్శ అందలా. స్పర్శ అందింది అంటే ఇక ఆ మనిషిని ఆపటం ఎవడి తరం కాదు. ఈరోజు రోగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ బలహీనతతో నీవు ఉన్నా ఫస్ట్ నువ్వు నిజంగా దేవుని స్పర్శ ఎరిగిన వ్యక్తివైతే, అన్నా ఈ జబ్బు, ఈ బలహీనత, ఈ బాధ, ఈ సమస్య, ఈ వ్యాధి, ఈ ఇబ్బంది నన్ను నా ప్రభుకి దూరం చేస్తుందన్నా, మోకాళ్ళు నీ ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రభు కోసం పరిగెత్తలేకపోతున్నాను, పరిశుద్ధులతో తిరగలేకపోతున్నాను, ప్రభు కొరకు ఉపచారం చేయలేకపోతున్నాను, ఇది నాకు పెద్ద ఆటంకంగా ఉందన్నా, ప్రభు దీన్ని తొలగించి నేను ఇంకా ఫ్రీగా ఆయనను సేవించడానికి నాకు అవకాశం ఏర్పడినట్లు ప్రార్థన చేయన్నా అని అడిగితే నేను ఎగిరి గంతేసి ప్రార్థన చేస్తా. అర్థమైందా? ఎంతమంది అడుగుతారు అట్లా? ఎంతమంది అడుగుతారు? నాకు తెలిసి నాకు తగల్లా చాలా తక్కువ మంది. చెప్పండి, 1000లో ఏ 2-3 అన్నట్టుగా ఉంది. అందరూ కూడా ఆ 9 మంది బ్యాచే. ఈ సమరయుడు బ్యాచ్ ఒకడే తగిలాడు, 100 మందిలో ఏ ఒకడో తగిలాడు. ఈరోజు ఈ లైవ్లో ఉన్నాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ అందరూ కూడా గుర్తించాలి, మనం ఈ సమరయుని వలె ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. యేసయ్య ఏంటో అర్థమైతే, ఆయన కార్యం రుచించినట్లయితే, ఆయన స్పర్శను రుచి చూస్తే ఇల్లు బట్టదు, భార్య బట్టదు, భర్త బట్టడు, పిల్లలు బట్టరు, తల్లి బట్టదు, ఏమీ బట్టదు.
వాళ్ళకి మెంటల్ వచ్చింది నీ ప్రవర్తన చూసి. నీ పిచ్చి పట్టిపోయేటట్టున్నావు నువ్వు. అదే పిచ్చి అయిపోయింది. ఎక్కడ చాలామంది భక్తులను చూశాం కానీ మరి నీ ఎంత విడ్డూరం ఏడా చూడలేదయ్యా, ఏడా చూడలేదమ్మా, అమ్మో మరీ దారుణం నువ్వు అని నిన్ను అన్నారు. అంటే ఒక గొప్ప సర్టిఫికేట్ వచ్చింది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఉండలేవు? ప్రభు కార్యములు చూసి స్తుతించకుండా, స్తోత్రించకుండా, ఆరాధించకుండా, ఆయన మహింపరచకుండా, ఆయన పాదాలకు దూరంగా ఉండలేవు. పరిగెత్తుతావు. హల్లెలూయా అంటే ఒప్పుకొని చర్చోళ్ళు ఒక కూటం పెట్టారంట. హల్లెలూయా అంటే ఒప్పుకోరు వాళ్ళు, ఆ చర్చోళ్ళు. హల్లెలూయా అన్న వాక్యం చెప్పేటప్పుడు స్తోత్రాలు చెప్పినా ఒప్పుకోరు వాళ్ళు. నిశ్శబ్దం వినాలి, క్లాసులో సబ్జెక్ట్ విన్నట్టు వినాలి. ఏమాత్రం సప్పుడు చేసినా వాళ్ళు ఒప్పుకోరు. క్రమశిక్షణ కలిగిన సంఘం అన్నమాట వాళ్ళ ఫీలింగ్. అది మాది చాలా క్రమము కలిగిన సంఘం, క్రమశిక్షణ కలిగిన సంఘం అని. సరే, పెట్టిన వాళ్ళు చర్చిలో కూటం పెడితే ఇబ్బంది ఉండేది కదా, బజార్లో పెట్టారు. ఏదో సువార్త కూటంలాగా బజార్లో పెడితే ఏదో కూటం పెట్టారని వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా. కాస్త దేవుని మహిమపరిచే మనస్తత్వంలో పెద్ద ఆవిడ వచ్చి కూర్చుంది, ఆ జనాల మధ్యలో కూర్చుంది. పెద్ద ఆవిడే ఆ మధ్యలో కూర్చుంటే ఈ దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతా ప్రభువుకు చేసినటువంటి కార్యాలను ఒక్కొక్కటి ప్రస్తావిస్తున్నప్పుడల్లా ఈమె మధ్యలో దేవుడు ఈ కార్యము చేశాడో అనగానే హల్లెలూయా అంటుంది. అనగానే కూర్చున్నోళ్ళు చెప్పేవాడు మొత్తం ఆమెకెళ్ళి ఉర్రపడి చూస్తున్నారు, ఉరిం చూస్తున్నారు. ఆమె హల్లెలూయా అంటాం, వీళ్ళందరూ చూడటం. ఫస్ట్ అర్థం కాల ఆమెకి. అందరూ అంటారు కదా, నేను కూడా అందాం అన్నట్టుగా ఆమె ఆ దేవుని కార్యాన్ని బట్టి మహింపరిచింది. ఆ మహింపరిస్తే వీళ్ళు మొత్తం కలిసి చూడరు ఉరిమి. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఒరి బాబు ఏదో నేను తేడా పడ్డట్టున్నాను, అయినా ఇది అంటాం తప్పేం కాదు కదా, దేవుని స్తుతించడం తప్పే ఉంది అని. సరే, ఎందుకు వచ్చిన గొడవలే, ఎవరు అనుభవాలు వాళ్ళే అనుకొని మౌనం కూర్చుంది. కాసేపటికి మళ్ళీ దేవుని కార్యం చెప్పాడు ఆయన. చెప్పేసరి మళ్ళీ హల్లెలూయా అంది. అనేసరికి ఇక పక్కన ఉన్నోళ్ళు చెప్పారు, అలా అరవకూడదు, మౌనంగా కూర్చోవాలి. సరే, ఎందుకు వచ్చిన గొడవలే ఎట్ట కూర్చుంది. ఆగట్లా మరి ఆమెకి. మళ్ళీ కాసేపటికి మళ్ళా ఒక కార్యం చెప్పాడు దేవుడు. దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడు మీరు చూడండి, చప్పట్లు కొట్టవద్దన్న కొడుతున్నారు అంటే ఉండలేకపోతున్నారు మీరు. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా మళ్ళీ ఒక కార్యం చెప్పేసరికి హల్లెలూయా ఈ అడ్డం పెట్టుకుంది కదా నోటికి, ఇది కూడా పోయింది హల్లెలూయా. ఇక ఆ వాక్యం చెప్పాను, ఆమె ఎవరో చూడండి అయ్యా, మొత్తాన్ని గందరగోళం చేస్తాను చూడండి ఆమెని అని చెప్పి పంపిస్తే ఇద్దరు వచ్చారు. ఇదో పెద్ద ఆవిడ, బుద్ధి లేదా నీకు? ఏంది అరుపులేంది? ఏంది అరుపులు? ఇంకోసారి అరిస్తే మర్యాదగా ఉండదు అన్నారు. సరే బాబా, నేను కూడా అరవద్దని అనుకుంటున్నానయ్యా, ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ నాకు ఆ ప్రభు కార్యాలు విన్నప్పుడు మాత్రం ఆయన మహింపరచకుండా ఉండలేకపోతున్నాను, అది ఒక బలహీనత అయిపోయింది నాకు అని ఇక రెండు చేతులు ఎడబడి గట్టిగా కూర్చుంది, నోరు మూసేసుకొని. కాసేపటికి మళ్ళీ ఆయన దేవుని కార్యాన్ని వివరించాడు. ఏం వల్ల గాల, చేతులు తీసి ఏమైతే అది అయింది హల్లెలూయా అంది మళ్ళీ. ఇక ఆయన వాక్యం ఆపి నలుగురికి వెళ్ళి చూశాడు, ఇందాక నేను చూసినట్టు. చూసేసరికి ఆ నలుగురు పోయి ఇద్దరేమో కాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరేమో చేతులు పట్టుకున్నారు. అలాగూ పైకి లేపి మరి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళట్లా, అలాగే నోరు మూసుకొని కూర్చోట్లే. మరి ఏం చేయాలా? అందుకని నలుగురు పట్టుకొని ఇక ఆమెని మోసుకుంటా తీసుకెళ్తున్నారు. ఆమె అంటుంది, ఎందుకయ్యా ఏం తప్పు చేశానని, ఎందుకు నన్ను పక్కకి బయటికి తీసుకెళ్తున్నారు, ఏం తప్పు చేశానని అంటే నోర్మై
హల్లెలూయా అంట, హల్లెలూయా యాడ్ నేర్చా లే అని అలాగూ పాపం ఆయన మోసుకొని పోతూ ఉంటే ఆమె తక్కువది కాదు. ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుందంట, అమ్మా యెరూషలేముకి యేసయ్య వచ్చినప్పుడు ఎన్ని గాడిదలు మోసినాయమ్మా అందంట. ఒక్క గాడిదే అన్నారు కూర్చున్నాళ్ళు. ఆ యేసయ్యను స్తుతించినందుకు నన్ను చూడమని 4 గాడిదలు మోస్తున్నాయి అందట. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరండి. అర్థమైందా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు 10 మందిలో ఒక్కరే. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకడే వచ్చాడు కాబట్టి. ప్రతి 10 మందిలో ఒక్కళ్ళే తగులుతున్నారు. నిజంగా దేవుని కృతజ్ఞత చూపుతున్నాడు. 9 మంది రూట్ మారిపోతూ ఉన్నారు. మనం అలా కాకూడదు. ఎలా ఉండగలమండి? ఆయన కార్యాలు రుచి చూసి, ఆయన ప్రేమ స్పర్శను పొంది, ఎక్కడో అసహ్యమైన రోత బ్రతుకులో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆశీర్వాదకరమైన మెట్టులో ఉంచినటువంటి ప్రభువుని మహింపరచకుండా, సన్నుతించకుండా, సమీపం కాకుండా ఎలా ఉండగలం? సాధ్యం కానే కాదు. అలా ఉండగలుగుతున్నారు అంటే వారు ఇంకా ప్రభువుని ఎరిగిన వారు కారు. 2, ఓకే, ప్రభువుని ఎరిగినవాడు, ఆయన ప్రేమ స్పర్శ పొందినవాడు ఆయనకు దూరంగా బతకలేడు. ఓకే, అది మొదటిది. 2వది, ప్రియులారా వినండి, ఆయన ప్రేమని రుచి చూసిన వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, స్తుతించకుండా, ఫస్ట్ చెప్పాను ఆయనకు దూరంగా బతకలేడు. 2వది చెప్పాను స్తుతించకుండా ఉండలేడు. కేకలు వేసి ప్రభువుని మహిమపరచకుండా ఉండలేడు. ఇవన్నీ పాటలు ఉన్నాయి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. ఆయన్ని సన్నుతించకుండా, స్తుతించకుండా ఉండలేము. పాట పాడేటప్పుడైనా, స్తుతించేటప్పుడైనా హృదయంలో నుంచి వచ్చేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. బాయ్ పాడేవాళ్ళు వింటున్నారా? నేను కనిపెడతా ఉంటా, వీళ్ళు నోటితో పాడుతున్నారా, హృదయపూర్వకంగా పాడుతున్నారా అని. అందరు గుర్తుపెట్టుకోండి. మైకు తీసుకొని నిలబడ్డప్పుడు ఫోజు చూపించడానికో, లేకపోతే మెలికలు తిరుగుతా జనాలు ఏం ఫీల్ అవుతున్నారో అని వాళ్ళ ముఖాలు చూసుకుంటా, ఆహా నా పనితనాన్ని జనం బాగా మెచ్చుకుంటున్నారా, పొగుడుకుంటున్నారా అని ఆలోచనలు చేసుకుంటా, చెత్త ఫీలింగ్స్తో పాడటం కానీ, వర్షిప్ చేయటం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా పాడినా, ప్రభువుని గురించి మాట్లాడినా, ప్రభువు ఎదుట ఉన్నాడని గుర్తెరిగి ఆయన వైపు చూస్తూనే మాట్లాడాలి, ఆయన వైపు చూస్తూనే పాడాలి. ఒక పరవశం అనేది మన ఆంతర్యంలో నుంచి వచ్చిన నాడే, నీ గొంతు ఎలా ఉన్నా, నువ్వు పాట ఎలా పాడినా, అది నువ్వు పరవశిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ పాడితే ఆ స్పర్శ అవతల వాళ్ళకి తగిలి వాళ్ళు అందులోకి రాగలుగుతారు. ఈ పొడి పాటలు పొడిగా అంటే ఆ మనిషి ఫీలింగ్సే అర్థమవుతుంటాయి. పాడే ఏ ప్రభువుని గురించి పాడుతున్నాడో ఆయన వైపు చూస్తున్నాడా, లేకపోతే ఆయన పాట పాడితే ఇటు జనాలకి వెళ్ళి చూస్తున్నాడు అనేది అర్థమైపోయింది. అది డ్రైగా ఉంటుంది, అందులో ఏ జీవం ఉండదు. మళ్ళీ పాట దేవుని పాటే, అందులో ఏ జీవం ఉండదు. అన్యుల్ని చూసి నేర్చుకోండి. వాస్తవంగా అతనికి మన దేవుడు తెలియదు, కానీ అతడు ఫీల్ అయి పాడతాడు. ఎంత అతను ఏకంగా ఇప్పుడు ఏ దేవుడైతే ఏమని నమ్ముతారు వాళ్ళు, ఏ దేవుడైతే అందరూ ఒకటే అన్న ఫీలింగ్లో అన్యులు ఉంటారు. మనమేమో నిజమైన దేవుడిని ఎరుగున్నాం కాబట్టి మనం ఇంకా ఎక్కువ సమీపం కావాలి. అన్యులు నిజమైన దేవుణ్ణి ఎరగని వ్యక్తులు పాడారు చూడండి పాటలు. సుశీల వాస్తవంగా దేవుని సంబంధమైన, దేవుని రక్షణ పొందిన మనిషి కాదు. బాలసుబ్రహ్మణ్యం దేవుని రక్షణ పొందినటువంటి వ్యక్తి కాదు. పాపం ఆయన బలహీనతలో ఉన్నాడట. ప్రభు ఆయన్ని స్వస్థపరచునుగాక.
ఆయన వాస్తవంగా వేరే మార్గంలో ఉన్న వ్యక్తి ఆయన. కానీ ఆయన పాట పాడినప్పుడు చూసారా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీన. మనం ఏడుస్తాం, ఆయన ఏడుతాడో లేదో తెలియదు, కానీ ఫీల్ అయ్యి పాడతాడు. అంటే ఆయననే చూస్తాడు పాడేటప్పుడు. సింగర్ ఎప్పుడైనా సరైనటువంటి వ్యక్తి ఎవరిని గురించి పాడుతున్నామో ఆ ప్రభువుని చూస్తాడు. కదిలింది కరుణరథం అనే పాట విన్నప్పుడు ఇప్పటికి విన్నా ఏడుపు వచ్చింది. ఇప్పటికి విన్నా కూడా. ఎందుకు పాడింది మళ్ళీ బాప్తీసం పొందినోడు కాదు, ప్రభువుని గురించి పూర్తిగా ఎరిగి ఉన్న మనిషి కాదు, కానీ అనుభవిస్తూ పాడాడు, ఆస్వాదిస్తూ పాడాడు, స్పర్శిస్తూ పాడాడు. ఆ పాట ఇప్పుడైనా ఏడుస్తాను నేను. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుణ్ణి పాదాలు పట్టుకొని ఆయనకు దూరం కాకుండా సమీపంగా ఉండటమే కాదు, నిండు మనసుతో ఆయన్ని ఆరాధించగలుగుతాడు, హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాడు. కొంతమంది స్తోత్రాలు యాంత్రికమే, పాటలు యాంత్రికమే, ప్రార్థన యాంత్రికమే, చక్కని పదజాలం అల్లి పెడతారు ప్రార్థనలో. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడవైన తండ్రి ప్రభువా స్తోత్రములు అన్నట్లుగా అదేదో ఏది వినేవాడు బాగా ఇంపుగా ఉందనుకోవాలని ఆ ప్రార్థనలో ఫీలింగ్స్ అన్నీ అవి. న్యాచురల్గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో నీకు సమీప్య అనుబంధం ఉంది. ఫ్రీగా ఆ మాటలు ఈ ఈ ఈ ఏమంటారు ప్లాస్టిక్ పూల్ లాగా ఉండకూడదు. సమీపంలోకి వెళ్ళి మాట్లాడాలి దేవునితో. వినేవాడికి ఇంపుగా ఉండేటట్టు చూడటం కాదు, ఏది పక్కన వినేవాడికి ఇంపుగా ఉండేటట్టు కాదు, నీ ఎదురు కూర్చున్న ప్రభువు ఇంపుగా సంతోషించేటట్టుగా ఉండాలి నీ మాటల్లో. హల్లెలూయా. నేను చూసా, స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేస్తున్నాను, స్తుతి చెప్పండి, ఆరాధన చేయండి, హల్లెలూయా అని చెప్పని దేవుని మయంపరచండి అని అన్నాం అనుకో, అందులో చాలా వరకు యాంత్రికత కనపడిద్ది. దేవుని మహింపరచండి అన్నప్పుడు మనసారా ప్రభా, ఒట్టిగా స్తోత్రాలు చెప్పటం కన్నా కూడా దేవుని కార్యాలు వర్ణిస్తూ స్తోత్రాలు చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ కార్యాలు చేసినావు నాయనా, నీకు స్తోత్రమయ్యా అని అట్లా వర్ణించుకుంటా దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక ఆయనకి. అంటే విమర్శించట్లేదు సుమి, నేర్పుతున్నా ఎట్లా దగ్గరికి చేరాలని. పాడినా కూడా పాడేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూస్తేనే మంచిది. కళ్ళు మూస్తేనే అప్పుడు ఫీల్ కాగలుగుతావు. కళ్ళు తెరిస్తేనే ఇక మనుషులు కనపడతారు. మరి అట్టయితే నువ్వెందుకు కళ్ళు తెరుస్తున్నావు మాకు చెబుతున్నావుగా అంటే, నేను మీకోసం కళ్ళు తెరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బాధ్యత కాకుండా ఇంకొక బాధ్యత మీద పడింది. నేను ఆనందిస్తున్నా, నా పాటలో నా ప్రభువుని మయంపరుచుకుంటున్నా. దేవుడు నాకు ఇచ్చిన పాటలో నేను ఆనందిస్తున్నా, నేను సంతోషిస్తున్నా, నేను పరవశిస్తున్నా. మరి వీళ్ళకి ఆ అనుభవం ఉందా లేదా అని వెతుకుతున్నా. వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా కాదు, వాళ్ళు కూడా నాకు దేవుడిచ్చిన ఆత్మీయ స్పర్శ వాళ్ళకి అందిందా లేదా, వాళ్ళు కూడా పరవశిస్తున్నారా లేదా, వాళ్ళు కూడా ఆనందపడుతున్నారా లేదా, వాళ్ళు కూడా దేవుణ్ణి మయంపరుస్తున్నారా లేదా అని వెతుక్కుంటా. లేకపోతే కొంతమంది ఉంటారు, ఎంత అద్భుతంగా దేవుడు కదులుతున్నా, ఎంత అద్భుతంగా దేవుని సన్నిధి దిగొచ్చినా గుడ్లప్పు చెప్పి ఏమాత్రం నోరు తెరవకుండా పక్కన వాళ్ళ మొఖాలు చూస్తూ ఉంటారు. ఈ యొక్క వింత జంతువులు, మిమ్మల్ని కాదులే అటు చూసేవాళ్ళని అంటున్నా, వింత జంతువులు అనమాట. వింత జంతువులాగా వాళ్ళ మొఖాలు ఏళ్ళ మొఖాలు చూస్తారు. నేను ఆనందించాలి, నేను కూడా ప్రభువుని స్తుతించాలి అని అనుకోరు. కొత్త వాళ్ళ సంగతి చెప్పట్లా, పాతోళ్లే మళ్ళీ సంవత్సరాల నుంచి వస్తానే ఉంటారు. నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రం అయ్యా తండ్రి అనలేరు. సో అలాగా నిజంగా ఆత్మీయ స్పర్శ పొందినవాడు ఉండలేడు అట్లా. దేవునికి మహిమ. ఓకే, ఇక ఎట్ట పాడతారు? పాడితే జనాలు వినాలని పాడతారా?
మరి ఎలా పాడతారు? పరవశించండి అంతే.